వెల్కమ్ టు ఎన్ఎస్20 వర్క్స్. నేను మీ నరేష్. ఇంటీరియర్స్ వాళ్ళతో వస్తున్న మాకు ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. మీకేంటన్నా ఇబ్బందులు? హ్యాపీగా ఇంటీరియర్స్ వాళ్ళు మీరు కొలాబరేట్ అయి పనిచేస్తున్నారు కదా అని అనొచ్చు. కొలాబరేట్ అయి పనిచేస్తున్నాము, కస్టమర్ కి మంచి అవుట్పుట్ ఇస్తున్నాము, అదంతా హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. అది కాకుండా డార్క్ సైడ్ ఆఫ్ ఇంటీరియర్స్ ఉంటుంది ఒకటి. అది ఎవరు చెప్పారో లేదో నాకైతే తెలియదు, బట్ ఈ రోజు నేను చెప్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే నాకు చిరాకు వస్తుంది యాక్చువల్లీ. నేను ఎప్పుడో జనవరిలో కొటేషన్ ఇచ్చా, అది జూన్ అవుతుంది, ఇంకా అవలా. ఒక నాది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, అది 6 months చేశాడు ఇంటీరియర్స్. 6 నెలలు ఒక 2 BHK ఇంటీరియర్స్ చేయడానికి 6 నెలలు టైం పట్టింది. 6 నెలలు ఏం చేశారని చూస్తే ఏం లేదు అక్కడ. కస్టమర్ బై ఎండ్ ఆఫ్ ది కస్టమర్ కూడా అన్హ్యాపీ. ఆయనకి ఇంక చిరాకు వచ్చి ఆయనతో కాదని చెప్పేసి అక్కడ ఎంత అయితే పని ఉందో అదంతా వదిలేసి సెటిల్మెంట్ చేసుకుని వేరే వాళ్ళతో చేయించుకున్నారు ఆయన. ఇప్పుడు ఆ 6 months నేను ఆ 2 BHK పెయింట్ వేయలేదు, ఆ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ 6 months లో నాకెంత డబ్బులు లాస్ అయి ఉండొచ్చు. నేను ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి వెళ్ళడం రావడం జరుగుతూనే ఉంది. ఒకసారి అయిపోతుందన్న మీరు వచ్చేయండి అన్న అన్నారు, వెళ్ళాము, అవ్వలేదు. సర్లే అని చెప్పి ఓపిక పెట్టాం. ఇప్పుడు 6 months ఒక 2 BHK కోసం వెయిట్ చేసామంటే మీరు అర్థం చేసుకోవాలి మాకు ఎంత లాస్ అవుతుందని. ఇదంతా సరే, పెయింటర్ పార్ట్ పక్కన పెట్టండి. ఇంటీరియర్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 2 BHK ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక 2 BHK ఒక కస్టమర్ తో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు డీటెయిల్ గా ఇస్తారు. ఫాల్ సీలింగ్ ఎంత అవుతుంది, పెయింటింగ్ ఎంత అవుతుంది, గ్రిల్స్ ఏమైనా పెట్టాలా, లేదంటే డోర్స్ ఏమైనా చేంజ్ చేయాలా, ప్రతిదీ కోట్ చేస్తారు. కోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వర్క్ స్టార్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా స్టార్ట్ అవుద్ది, మంచి ఫ్లో స్టార్ట్ అవుద్ది. బై ఎండ్ చివరికి వెళ్ళేటప్పటికి ఇంకొక 15-20 రోజుల్లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది, పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం అనేటప్పుడు పడిపోద్ది బ్రేక్. బ్రేక్ ఎందుకు పడ్డదా ఏమో ఎవరికి తెలియదు. కస్టమర్కి ఐడియా ఉండదు, ఇంటీరియర్ అతను ఫోన్ ఎత్తడు, మాకు టార్చర్. ఆయన రాలేదండి, ఆయన పని వదిలేసాడండి, అక్కడతో వదిలేసేయండి, మీరు ఇప్పుడు వచ్చి పెయింటింగ్ అంటారు. నేను ఇంటీరియర్ అతనికి ఒక టైప్ ఆఫ్ కొటేషన్ ఇస్తాం, కస్టమర్ కి ఒక టైప్ ఆఫ్ కొటేషన్ ఇస్తాం. ఎందుకంటే నేను ఒక 10 రూపాయలు తక్కువకి ఇంటీరియర్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు దాని మీద ఎంతో కొంత యాడ్ ఆన్ చేసుకుని మాకు వర్క్ ఇస్తారు. కస్టమర్ కూడా మేము తక్కువకే ఇస్తాం. కానీ కస్టమర్కి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇవ్వడం కన్నా ఇంటీరియర్ వాళ్ళతో వెళ్ళడం బెటర్ కదా, మొత్తం వర్క్ ఆయనే చూసుకుంటున్నాడు కదా, ఈ పెయింటింగ్ కూడా అతను అండర్ లేదు అయిపోద్ది కదా అని చెప్పి ఆయన కొటేషన్ ఇస్తాం. ఆయన దగ్గరకు వచ్చి పనంతా చివరికి వచ్చే టైంకి ఏమవుద్ది, ఆయన దగ్గర బడ్జెట్ ఉండదు. ఇప్పుడు నేను ప్రీమియం కొటేషన్ ఇచ్చుంటా ఇంటీరియర్ అతనికి, ఫస్ట్ లో మంచి ఎగ్జైట్మెంట్ ఉంటాం కదా, ఇంటీరియర్ అతను నేను కస్టమర్ ప్రీమియం చేద్దామండి, వాల్స్ అన్నిటికీ మంచిగా క్రాక్స్ అన్ని ఉన్న పుట్టి పెట్టండి, ప్రైమర్ వేయండి, ప్రీమియం ఎమల్షన్ వేయండి, మంచి మ్యాట్ ఫినిష్ లో మంచి కలర్స్ వేయండి, నాకు చాలా బాగా కావాలని కస్టమర్ అంటారు. అదే కస్టమర్ చెప్పింది ఇంటీరియర్ వచ్చి చూసావు కదా, కస్టమర్కి అలా కావాలి పెయింటింగ్ లో, నువ్వు అయితే ఇరగదీసే అని చెప్తారు. మేము ఇరగదీసేద్దామని రెడీ అవుతాం. ఈ ఇరగదీసేయాలి అని ఫిక్స్ అయినప్పుడు అది ఎంత లేట్ అవుద్ది, 45 రోజులు, మరీ కాదనుకుంటే 60 రోజులు ఒక 2 BHK అయిపోవాలి. అది 4-5 నెలల దాకా అవ్వదు. కస్టమర్ కా గృహప్రవేశం వెళ్ళిపోవాలి, ఈఎంఐ స్టార్ట్ అయిపోద్ది, ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్లాట్ రెంట్లు స్టార్ట్ అవుతాయి. ఈ హెడ్ఏక్ లో ఏమంటాడు, లోకల్ పెయింట్ ఏమైనా దొరుకుతుందా, ఏషియన్ పెయింట్ లో చీప్ పెయింట్ ఏమైనా ఉందా, అది తీసుకొచ్చి చేసేయండి బాబు అంటారు. ఇప్పుడు ఆయన చేసిన వర్క్ బాగలేదు, దీని మీద మేము ఈ క్వాలిటీ ఆఫ్ పెయింట్ వేసామనుకోండి, ఫ్లాట్ అవుట్పుట్ అంతా ఖరాబ్ అయిపోద్ది. ఈ ఖరాబ్ అయ్యిందంతా మళ్ళీ ఎవరికి బర్డెన్, కస్టమర్కి బర్డెన్. ఈ కస్టమర్ మళ్ళీ ఈ పెయింటింగ్ అంతా చూసిన తర్వాత ఆయన మాకు ఇంకో రిఫర్ చేస్తాడా, ఈ ఇంటీరియర్ అతనికి రిఫర్ చేయడు. ఆ ఇంటీరియర్ అతను రిఫర్ చేయలేదు అనుకోండి, ఈ పెయింట్ రిఫర్ చేయడు. ఇక్కడ ఇంటీరియర్ అతను లాస్ అయ్యాడు, ఆయనతో పాటు మేము లాస్ అయ్యాం. ఎందుకు, ఆ పాపంలో మావి కూడా ఎంతో కొంత చేతులు ఉన్నాయి కాబట్టి. సో మీరు ఎప్పుడైనా సరే ఇంటీరియర్స్ తో మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ లో ఎంత ఎగ్జైట్మెంట్ తో ఉన్నారో, లాస్ట్ లో ఎంత ఎగ్జైట్ గా పని చేస్తున్నారో చూడండి. మీకు తెలిసిన వాళ్ళతో పని చేయించుకోండి. రిఫరల్స్ ఓకే, నాలంటి కూడా కొత్తలో చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళ పాత ప్రాజెక్ట్స్, వాళ్ళ పాత క్లయింట్స్ తో అందరితో పని చేస్తాం. వీళ్ళందరూ గుడ్ పార్ట్ ఆఫ్ ఇంటీరియర్స్, గుడ్ పార్ట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అనమాట. ఒక డార్క్ సైడ్ ఏంటి ఎలా ఉంటుందంటే, ఇది స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు, ఇది ఇంకా నడుస్తూనే ఉంటది. వుడ్ వర్క్ అవుతూనే ఉంటది, మాకు పిలుస్తూనే ఉంటారు, కొటేషన్ మీద కొటేషన్లు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే ఫ్లాట్ స్టార్ట్ చేసినప్పుడు రాయల్ అనుకుంటాం, చివరికి వచ్చేసరికి బడ్జెట్ ఉండదు, ట్రాక్టర్కి వెళ్ళిపోదాం అంటారు. అన్న ఇప్పుడు రాయల్ వేయాలంటే ట్రాక్టర్ వేయాలంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. లేదు మా బడ్జెట్ లేదు, ప్రీమియం వేద్దాం అంటారు. సో ప్రీమియం అనుకుంటాం, ప్రీమియంలో కూడా 20,000 25,000కి 2 BHK పెయింట్ వేయాలంటే ఎలా? ఒక 2 BHK మొత్తం ఫాల్ సీలింగ్ పుట్టి పెట్టాలి, పేపర్ కొట్టాలి, ప్రైమర్ వేయాలి, కబోర్డ్లన్నీ కవర్ చేయాలి, ప్రీమియం మెటీరియల్ ఏషియన్ పెయింట్స్ లో ప్రీమియం మెటీరియల్ తీసుకొచ్చి సీలింగ్స్ పెయింట్ వేయాలి, డెంట్స్ అన్ని పెట్టి పేపర్ కొట్టి ప్రైమర్ వేసి దాని మీద ప్రీమియం వేయాలి. ఇదంతా 20,000 ఎక్కడైపోద్ది? ఈ మెటీరియల్కి 20,000 వద్ది కదా. సింపుల్ గా మీరు అర్థం చేసుకోండి. పుట్టి కొనాలా, పేపర్లు కొనాలా, లేబర్కి ఇవ్వాలా,
ప్రైమర్ కొనాలి, సీలింగ్ వైట్ కొనాలి, గోడలకు ఒక కలర్ కొనాలి, గ్రిల్స్ కి ఎనామిల్ కొనాలి, గుమ్మానికి ఎల్లో కొనాలి, మెయిన్ డోర్ కి టచ్ వుడ్ కొనాలి. ఇవన్నీ 25,000 మీటర్లే వద్దు. మరి లేబర్కి ఎట్లా? 25,000లో మీరు కస్టమర్ కి ప్రీమియం పెయింట్ ఇస్తామని ఎలా ప్రామిస్ చేస్తారు? ఆ ప్రామిస్ ఫెయిలే కదా. అప్పుడు మా దగ్గరకు వస్తే ఏమవుద్ది? ఆ నరేష్ ఏదో ఒకటి చేసేసి ప్రీమియం వదిలే, ట్రాక్టర్ ఎమర్షన్, ట్రాక్టర్ స్పార్కో అంటారు. ట్రాక్టర్ ఎమర్షన్ ఓకే, మేనేజ్ చేద్దాం, ఎందుకంటే లైట్ కలర్సే కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. ట్రాక్టర్ స్పార్క్ ఇయ్యాలా? అరే అది రాడ్డు. ట్రాక్టర్ స్పార్క్ అనేది లోకల్, ఎవడో లోకల్ పెయింట్ అమ్ముతున్నాడు అని చెప్పి ఏషియన్ పెయింట్ కూడా లోకల్ పెయింట్ అమ్ముకుంటున్నాడు. ట్రాక్టర్ స్పార్క్ అనేది, ఆ ట్రాక్టర్ స్పార్క్ ఒక 8-9 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇంటీరియర్ చేసుకున్న అతనికి నేనెళ్ళి నా చేతులతో ఆ గోడల మీద ట్రాక్టర్ స్పార్క్ వేసి బాగుంటుందా బాబు అని కస్టమర్ అడిగినప్పుడు నేనేం చెప్పగలను? బాగుంటుందని చెప్పగలనా, బాగోలేదని చెప్పగలనా? అసలు ఏం మాకు అర్థం కాదు. మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఈ కలర్ ఒక 3-4 ఇయర్స్ వరకు ఉంటుందా, దీని మీద వాటర్ పోస్తే కాదు కదా, వాష్ చేసుకోవచ్చు అని అడుగుతా ఉంటారు. ఏం చెప్తాం? అది స్పార్క్. మీరు గట్టిగా స్పాంజ్ పెట్టి రుద్దితే వచ్చేస్తుంది అది. అంత లో క్వాలిటీ పెయింట్స్ తో మేము కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. దీని అంతా కారణం ఎవరు? ఇంటీరియర్స్ వాళ్ళే. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్ ఎండింగ్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ ఉండదు. ఎందుకు ఉండట్లేదు? టైం. ఒక 2 BHK 3 BHK మహా అయితే 45 days లేదండి 60 days కన్నా ఎక్కువ అయిందా ఫిక్స్ అయిపోండి. అది ఇంకా గంగా యమున సరస్వతి లాగా లాగే వెళ్తూనే ఉంటది, క్లోజ్ అవ్వదు. నేను పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదు, నా కస్టమర్ వాళ్ళ పాత విషయాలు కూడా తవ్వకూడదు, ఎందుకంటే తవ్వితే ఏడుపు వస్తుంది అనమాట, అంత రాడ్డు. జనవరిలో కొటేషన్ ఇచ్చాను కస్టమర్కి, ఆయన టాప్ క్వాలిటీ పెయింట్ వేద్దామన్నాడు. ఇది జూన్. మొన్న రీసెంట్ గా నేను బయటకు వెళ్తున్నప్పుడు మెసేజ్ చేసి, సార్ ఇట్లా నేను బయటకు వెళ్తున్నాను, ఫాలోఅప్ మెసేజ్ సార్, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, స్టార్ట్ చేయమంటారా, లేబర్ని పంపించమంటారా అడిగాను. ఇంకా నాకు వర్క్ అవ్వలేదు నరేష్, మా ఇంటీరియర్ వాడు నన్ను సతాయిస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈఎంఐ స్టార్ట్ అయింది, అక్కడ నాకు రెంట్ స్టార్ట్ అయింది, నేను ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అవ్వాలా, లేదా అక్కడే ఉండాలా, లేదంటే ఈ ఫ్లాట్ అమ్మేయాలా, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటాను నరేష్ నాకు అడిగాడు. నేనేం చెప్తా? నా దగ్గర ఆన్సరే లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మాకు స్టార్ట్ అయినప్పుడు, ఒక గిటెడ్ కమ్యూనిటీలో నేను ఒక ఫ్లాట్ చేస్తున్నాను, 2 ఫ్లాట్లు చేస్తున్నాను అంటే అది నాకు ప్రౌడ్ గా ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనో, లేదంటే నాకు పాకెట్ ఫ్రెండ్లీ కస్టమర్స్ కొంతమంది ఉంటారు, నేను షేర్ చేసుకుంటా, సార్ ఇట్లా మేము మై హోమ్ లో చేసామండి, అవతార్లో చేసాము, అపర్ణలో చేసాము, అండ్ టీమ్స్ లో చేసాము, క్యాండీర్ లో చేసాము అని చెప్పి నేను స్టేటస్లు పెట్టుకుంటా. వాళ్ళు కూడా అరే సరేరా మా దగ్గర పనిచేసిన వాడు, లేదంటే అప్పుడు ఇప్పటి నుంచి ఉన్నాడు, బాగా గ్రోత్ అయ్యాడని చెప్పి మమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. మా వర్క్ కూడా 10 మంది చూపించుకుంటాం. ఇదంతా ఒక ప్రాసెస్, ఇదంతా ఒక, అది ఏమంటారు, అది అదొక టీం వర్క్ లా ఉంటది. మొత్తం మొత్తం పోతుంది. సర్లే కస్టమర్ కూడా పెయింటర్ ని సపరేట్ గా తీసుకుంటాడంటే సపరేట్ గా తీసుకోలేడు. ఎందుకు? ఇంటీరియర్స్ వాడైతే ఫాల్ సీలింగ్ కట్ చేస్తాడు, గ్రిల్స్ కలిపి ఉంటాయి, వుడ్ వర్క్ కలిపి ఉంటుంది, ప్లంబింగ్ కలిపి ఉంటుంది, ఇంకేదైనా రిపేర్స్ ఉంటే సరే అంతా ఒక ప్యాకేజ్ లా మాట్లాడుకుని ఆ ప్యాకేజ్ అతను హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆ హ్యాండ్ ఓవర్ చేసే ఇంటీరియర్ అతను ఏమో చేస్తాడు, ఈ డబ్బుల్ని ఎక్కడో అక్కడ రొటేషన్ చేసి, లేదంటే దీన్ని డిలే చేసి, లేదా కస్టమర్ చెప్పడం అర్థం కాక ఏదో ఒక మిస్కన్ఫ్యూజన్, ఇక్కడ కస్టమర్ది తప్పు ఉంటుంది, ఇంటీరియర్ తప్పు ఉంటుంది, వీళ్ళిద్దరు తప్పు వల్ల బై ఎండ్ ఆఫ్ ది డే బలయ్యేది ఎవడు? సారీ ఎవడు అంటున్నాను నేను, అనుకోకండి, అలా వచ్చేస్తుంది కోపం, అది నా బాధ. ఎవరు బలి అవుతున్నారు? ఫ్లాట్ ఓనర్ బలి అవుతున్నారు. ఎందుకు? ఇక్కడ ఈఎంఐ, అక్కడ రెంట్, మళ్ళీ సొసైటీలో పేరు, అరే 6 నెలలు ఇంకా అవ్వలేదా, చుట్టాల్లో ప్రెజరు, ఇంకా కావాలేదా, మా వాడైతే బాగా చేసేవాడు కదా, మాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు బాగా చేసేవాడు కదా. ఈ సలహాలు ఎవరు ముందు చెప్పరు. పనంతా దిగి సగం సముద్రంలో దిగిపోయిన తర్వాత ఈత కొట్టడానికి ఓపికలేక అలా చూస్తూ ఉంటాం కదా, అప్పుడు చెప్తారు నాకు చెప్పుడే నేను హెల్ప్ చేసేవాడిని కదా అని. సో మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి పక్క వాళ్ళు చెప్పింది, ఎదురు వాళ్ళు చెప్పింది కాదు, మీరు ఎప్పుడైనా ఇంటీరియర్స్ తో కానీ లేదా నాలాంటి పెయింటర్ తో చూసినప్పుడు వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ చూడండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు రన్ చేశారు. ఇప్పుడంతా డిజిటలే కదా. ఇప్పుడు నేను ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పోస్ట్ పెట్టుకుంటా, న్యూ సైట్ పోస్ట్ పెట్టుకుంటా. న్యూ సైట్ ఎప్పుడు క్లోజ్ అయింది, ఎర్లీగా క్లోజ్ అయిందా, లేట్ గా క్లోజ్ అయిందా, ఎర్లీగా క్లోజ్ అయితే ఎంతో ఎర్లీగా క్లోజ్ అయింది, లేట్ గా క్లోజ్ అయితే కారణాలు ఏంటి, ఎందుకు లేట్ అయింది. ఇప్పుడు నాదొక సైట్ ఉంది, పేరు చెప్పను, 8 నెలలు, 8 నెలలు అంటే 8 నెలలు, చివరాఖరికి ఆడికి ఒక దండం పెట్టేసి వేరే వాళ్ళతో పని చేయించుకుని మాతో పెయింట్ చేయించుకుని ఆయన ఇంకా 4-5 రోజులు గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నాడు. అలా ఉంది పరిస్థితి. ఇదంతా కోపం, నాకు బాధ. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు, ఇంకో ప్రాజెక్ట్ వస్తుందంటే నాకు హోప్ ఉంటుంది, అరే నాతో పాటు నాకు 10 మంది పనిస్తున్నాను, నాకు ఒక మూమెంట్ ఉంది, బ్రేక్ అవ్వట్లేదు, నా చైన్ బ్రేక్ అవ్వట్లేదు, నాకు ఆ హ్యాపీ మూమెంట్లు ఉంటాయి. ఆ క్రియేటెడ్ కమ్యూనిటీలోనో అపార్ట్మెంట్లోనో ఒక ఫ్లాట్ చేస్తే నాకు ఇంకో 2-3 పనులు వస్తాయి, నేను సర్వైవ్ అవ్వగలను, నేను బతకాలి కదా. అదంతా గేమే కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్.
ఒక పని వస్తుంది, ఆ పని చూస్తే బాగుంటే ఇంకో పని వస్తుంది, అలా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇది బ్రేక్ అయిపోతుంది. సర్లే ఇంటీరియర్స్ మనం పక్కన పెట్టేద్దామా, మనం సపరేట్గా వెళ్దామంటే కస్టమర్కి ఎలా అనిపిస్తుంది, మీరు ఇంటీరియర్స్ అయిన తర్వాత చేద్దామా, లేదా ఇంటీరియర్స్ వరకు ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తాము, అది 40,000 50,000 అయిపోతుంది, మీది 60-70,000 అంటున్నారు, ఎందుకు అంత లేట్ అవుతుంది అంటారు. మేము ఇచ్చేది హానెస్ట్ ప్రైస్. ఒక ట్రాక్టర్ మషిన్ కి 30,000 అవుతుంది, ప్రీమియం కి 40,000 అవుతుంది, రాయల్ కి 60,000 అవుతుంది. అలా ఒక్కొక్క సెగ్మెంట్ బట్టి ఉంటుంది. 2 బిహెచ్కే కింద, 3 బిహెచ్కే కింద, ఈ పెయింట్ వేసి కింద, దీనికింత గ్రిల్స్ వేయాలా, గోడలు వేయాలా, ఆయిల్ పెయింట్ వేయాలా, ప్రతిదీ కోట్ చేస్తాం. కోట్ చేసిన తర్వాతే ఇంటీరియర్ అతనికి ఇలా ఇస్తాము, కస్టమర్ కి అలాగే ఇస్తాం. కానీ ఇంటీరియర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ₹1 తక్కువ ఉంటుంది, కస్టమర్ రూపాయి ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్క డిఫరెన్స్ వల్లే కస్టమర్ కి మాకు మధ్యలో చిన్న గోడ వస్తుంది. ఈ గోడని క్యాష్ చేసుకునే వాళ్ళే మన వాళ్ళు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా ఒక పెయింటర్ని అప్రోచ్ అయినప్పుడు కుల్లా మాట్లాడేసుకోండి. మా బడ్జెట్ ఇంత, మా బడ్జెట్ లో ఏ పెయింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 బిహెచ్కే గురించి మాట్లాడుకుంటే, ఈ 2 బిహెచ్కేకి ఫాల్ సీలింగ్ చేయాలి, పుట్టి పెట్టాలి, పేపర్ కొట్టాలి, వాల్స్ మొత్తానికి ప్రీమియం వేయాలి, మాకు ప్రీమియం ఫినిష్ కావాలి. కానీ మా దగ్గర 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 60,000 ఉన్నాయి, ఇంత ఉంది, ఇంతలో ఇది చేయగలమా లేదా? ఓపెన్ గా అడిగేసేయండి. అవుతుంది అంటే వెళ్ళండి, లేదు అవ్వదు, కాస్ట్ కటింగ్ చేయొచ్చు, ఎందులో చేయొచ్చు. ఫాల్ సీలింగ్ 2 కోట్లు పుట్టి పెడుతున్నాం కదా, 1 కోటి పుట్టి పెట్టొచ్చా? లేదు, ప్రైమర్ వేస్తున్నాం కదా, 1 కోటి ప్రైమర్ వేసి 1 కోటి వెయిట్ వేయచ్చా? అది కూడా కాదు, సీలింగ్ కి కొంచెం తక్కువ క్వాలిటీ పెయింట్ వేసి వాల్స్ మొత్తం ప్రీమియం వేయచ్చా? ఇలా ప్రతిదానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మాట్లాడుకుని కూర్చుంటే యుద్ధాలు ఆగిపోయిన అంటారు కదా. సో మీ ఫ్లాట్ ఇంటీరియర్స్ కూడా ఆగకూడదు కూడా. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ప్లీజ్ మీరు ఎవరైనా సరే ఇంటీరియర్ స్టార్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన స్టార్ట్ చేయండి. మీరు ఫ్రీగా చెప్పేసండి, ఇంటీరియర్స్ వాళ్ళతో కుల్లగా మాట్లాడుకోండి. ఎందుకంటే ప్యాకేజ్ ఒక 9 లక్షలు మాట్లాడుకుంటారు మొత్తానికి. అలా కాకుండా ఇంటీరియర్ ఎంత, ఫాల్ సీలింగ్ ఎంత, పెయింటింగ్ ఎంత అయితే ఏ క్వాలిటీ పెయింట్ వేస్తున్నారు, ఎన్ని కోట్స్ ఆఫ్ పెయింట్ వేస్తున్నారు, ఏ పేపర్ తో శాండింగ్ చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారా, పేపర్ ర్యాపింగ్ చేస్తున్నారా, ప్రతిదీ అడగండి. అడిగిన తర్వాత మీరు ఫైనలైజ్ చేయండి. నేను ఎప్పుడైనా సరే ఒక క్లయింట్ అప్రోచ్ అయినప్పుడు ప్రతిదీ డీటెయిల్ గా కోట్ చేస్తాను. గోడలకి ఎన్ని కోట్లు పుట్టి, ఏ పేపర్, యాబ్రో టేప్ ఎంత, స్విచ్ బోర్డులు కవర్ చేస్తున్నాం, కబోర్డులు కవర్ చేస్తున్నాం, టైల్స్ మీద చుక్కలు పడితే క్లీన్ చేస్తాం, కబోర్డ్ మీద చుక్కలు పడితే క్లీన్ చేస్తాం, గుమ్మం బాగుంది అంటే దానికి 1 కోట్ టచ్ ఓడేస్తాం, డోర్ ఫ్రేమ్ అండ్ మెయిన్ డోర్ బాగుంది అంటే 1 కోట్ టచ్ ఓడేస్తాం. ఎందుకంటే బాగుండదని మళ్ళీ చెడగొట్టకూడదు. అలా గుమ్మానికి ముగ్గు వేయాలంటే గుమ్మం ఒక్కొక్కరికి ముగ్గు వేయాలా, లేకపోతే ఇంటి ముందు ముగ్గు వేయాలా, దేవుడి దగ్గర ముగ్గు వేయాలా, ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది. వాష్రూమ్స్ లో WPC డోర్స్ ఉన్నాయి. ఈ WPC డోర్స్ అన్నిటికీ ఎనామిల్ పెయింట్ వేయాలా, లేదంటే మీరు స్టిక్కరింగ్ చేసేసుకుంటారా, గుమ్మాలకి పాలిష్ ఉన్నాయా, పాలిష్ ఉంటే ఏ టైప్ ఆఫ్ పాలిష్ వేయాలి, ఎనామిల్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ఎనామిల్ వేయాలి, మ్యాటా గ్లోసీ అనేది డీటెయిల్డ్ గా కస్టమర్ తో నేను ఒక రోజు కూర్చుంటా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే సైట్ విజిట్కి వెళ్తే నేను ఛార్జ్ చేస్తాను. నేను ప్రతి కస్టమర్ దగ్గర ఛార్జ్ చేస్తాను. నేను సైట్ విజిట్ చేసేటప్పుడు నాకు ఎవరైతే పే చేసి మరి స్టార్ట్ చేసిన వర్క్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫైనల్ అయ్యాయి, అవి మాత్రమే కంప్లీట్ అయ్యాయి. లేదండి నేను ఇంత ఇవ్వలేనండి సైట్ విజిట్ కి అనే వాళ్ళు ఏది నాకు పూర్తి అవ్వలేదు. ఇంకా ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే అది అవ్వదు, అది అందరికీ తెలిసిందే. సో మీరు ఎప్పుడైనా సరే మీ ఇంటీరియర్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడగలేండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎవరిని తిట్టాలి పొగడాలి అని కాదు, నా బాధ, నా ఆవేదన. సో ఇప్పుడు ఇలాంటి వీడియో చేయలేదు. నేను ఎందుకు చేస్తున్నానంటే డిసెంబర్లో ఒక స్టార్ట్ చేశాను, అది క్లోజ్ అవ్వలేదు. జనవరిలో స్టార్ట్ చేశాను, అది ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఒక 4-5 ఎంక్వైరీస్ ఉన్నాయి ఫిబ్రవరిలో వచ్చినవి, అవి ఇప్పటికే క్లోజ్ అవ్వలేదు. ఆ వర్క్ వేరే వాళ్ళకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. నేను ఎన్ని రోజులు హోల్డ్ చేసుకోవాలి? కస్టమర్తో ఎట్లానో కాంటాక్ట్ వచ్చింది, కస్టమర్కి అడిగితే ఇతను తేలట్లేదమ్మా, ఏం చేయమంటావమ్మా నరేష్ అంటున్నారు. మాకు అవ్వట్లేదు ఇదంతా. మాకు చిన్న చిన్న రీవర్క్స్ ఉంటాయి, రీపెయింట్స్ ఉంటాయి, కమర్షియల్స్ ఉంటాయి, ఇవన్నీ మేము నడుచుకుంటూ చేసుకుంటూ వెళ్తాం. దాని గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 2 BHK 3 BHK ఇంటీరియర్స్ వచ్చేటప్పటికే పెద్ద ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బంది వల్ల కస్టమర్ కి మాకు బాండ్ పోతుంది, మా బిజినెస్ దెబ్బతింటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఎవరికైనా ఇబ్బంది అనిపించినట్టు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నాకు చెప్పండి, నేను కరెక్షన్ చేసుకుంటాను.